స్థానిక నాయకులు వారి అనుచరులంతా కూడా వినుకొండ పట్టణం రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాల్సిన తరుణం ఇది అని పిలుపునిచ్చారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విజ్ఞాత విశాల హృదయంతో అభివృద్ధి సుపరిపాలన కోసం తెలుగుదేశంలో చేరే వారందరినీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తామన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి దంపతులు శుక్రవారం తేదీపలో చేరారు. దస్తగిరితో పాటు 9, 18, 27, 30వ వార్డు కౌన్సిలర్లు రెడ్డి నాగ పద్మ, పాల్వాది ఆంజనేయులు, ఐలపోగు హేమలత, షేక్ షకీలా తేదీప తీర్థం పుచ్చుకున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వినుకొండలోని తన కార్యాలయంలో వీరికి కండువా తేదీప కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైకాపా సిద్ధాంతాలు, జగన్ విధ్వంసక విధానాలు నచ్చకే తాము వైకాపాను వీడినట్లు వారు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రెడీ సార్. ఎల్లిపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా పార్టీలోకి కోరుతున్నాం. రెడీ సార్. రెడీ సార్. ఇటు చూడండి. సీనియర్ ఆదివాసీ నాయకుడు వెంకట సింగన్నయ్య వర్ధిల్లాలి జీవి ఆంజనేయులు గారి నాయకత్వం, వర్ధిల్లాలి జీవి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈరోజు చంద్రబాబు గారి మీద నమ్మకంతో, నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ ద్వారా అభివృద్ధి సాధించాలి, అది సాధ్యపడుతుందని నమ్మి మాతో వచ్చినటువంటి కౌన్సిలర్లకి, వారి తరఫున వచ్చినటువంటి వారి పరివారానికి ఓ మాట ఇస్తున్నా. ఖచ్చితంగా వినుకొండ పట్టణాన్ని ప్రజలు ఆశయాల మేరకు ఖచ్చితంగా అభివృద్ధి చేద్దాం. మీ అందరి సహకారం తీసుకుంటా పట్టణాన్ని అభివృద్ధి చేస్తా. నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు మీకు ఉంటాయి. మీ వార్డు అభివృద్ధుల కోసం, మన టౌన్ అభివృద్ధి కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. నిధులు తీసుకొస్తా. చంద్రబాబు గారి దగ్గర అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తాను. నా అండదండలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు గారి మీద, నా మీద నమ్మకంతో చేరినటువంటి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, మిమ్మల్ని ప్రోత్సహిస్తామని, మీ ద్వారా వచ్చినటువంటి వాళ్ళని కూడా అందరితో కలిసి, గతంలో పార్టీలో ఉన్న వాళ్ళు మీరు కలిసి సమన్వయంతో చక్కగా పనిచేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. పార్టీలో గతంలో ఉన్న వాళ్ళు కూడా చాలా ప్రేమగా మిమ్మల్ని స్వాగతిస్తున్నారు. అందరం కలిసి టౌన్ అభివృద్ధి చేద్దామని చెప్పేసి మన గతంలో పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, కలిసి పనిచేద్దాం, అభివృద్ధి సాధిద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ